गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पोन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतो नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मत्कुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 179వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, నా మాటలెస్స వినుమా సామాన్యం బనుచు జోడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునను గని వేమారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామారూప క్రియ నటనాలు గలిగిన దేమి వస్తువో దాన్ని ఎటు నిలువ నివ్వాదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి అని అంటున్నాడు. నా మాటలెస్స వినుమా అంటే నేను ప్రబోధించు విధానము, ఏ ప్రబోధ అయితే ఉన్నదో ఆ ప్రబోధ యొక్క విధానము, అందుగల అంశములు లెస్స వినుమా స్పష్టముగా ఎట్టి సందేహమునకు లోను కాకుండా ఉన్నది ఉన్నట్లుగా విన్నది విన్నట్లుగా నీవు మననము చేసుకొనవలయును. కాబట్టి నీవు నాయన ఇది వరకు ఏ మాటలు నేను చెప్పినానో ఆ మాటలు అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. నీవు నిర్ధామో భక్తిచో విన్నట్లయితే అని చెప్పినాడు కదా, అలాంటి మరి చంచల బుద్ధిని మాని మరి దృఢ పద్ధతితో దృఢ విశ్వాసముతో నేను చెప్పేటువంటి ఏ మాటలు అయితే ఉన్నావో ఆ మాటలు నువ్వు శ్రద్ధతో విన్నట్లయితే మరి ఇది సామాన్యము అని అనుకోక శ్రద్ధతో ఈ యొక్క ప్రబోధను విన్నట్లయితే ప్రేమాతిశయమునను గనినన్ ప్రేమాతిశయమునను గని వేమారిది గురును నోట వినవాలే సుమ్మి అంటున్నాడు ఇక్కడ. అంటే ప్రేమాతిశయమున అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఇది అంటే ఈ పరిపూర్ణ భావమును వేమారు గురుని నోట వినవాలే సుమ్మి అంటున్నాడు. కాబట్టి వేమారు అని అంటే ఇక్కడ మాటి మాటికి వేమారిది వేమారు అని అంటే అనేక పర్యములు బాగా దృఢపరచుకొనవలే మాటి మాటికి చెప్పినటువంటి దానిని మనం ఒక పద్యము నేర్చుకోవాలంటే ఆ పద్యమును మరి మాటి మాటికి మనం వల్లె వేసుకొని నేర్చుకుంటాము కదా, అది వల్లె వేసినప్పుడే ఆ పద్యం అనేటువంటిది మనకు నోటికి వస్తుంది కదా. ఆ పద్యం నేర్చుకోవడానికి మనము దాన్ని మాటి మాటికి మనము మననం చేసుకుంటాము కదా. మరి ఆ విధంగానే ఇక్కడ మరి గురువు గారు చెప్పినటువంటి ఏ బోధ అయితే ఉన్నదో, ఏ మాటలు అయితే ఉన్నావో ఆ బోధనంతా కూడా మాటి మాటికి అది మననము చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే జన్మ జన్మాంతరముల నుండి ఎరక మనల్ని వెంటాడుతుంది కదా. ఇది వెంటాడకుండా మనకు మరి లేకపోవాలి అని అన్నప్పుడు మాటి మాటికి ఆ గురువు వాక్యముని మనం మననం చేస్తూ ఉంటే ఆ ఎరక అనేటువంటి ఎరక భ్రాంతి అనేటువంటి మనకు అది పుట్టదు. కాబట్టి
గురుముఖత మాటి మాటికి ఆ విన్నటువంటి ప్రబోధ ఏదైతే ఉన్నదో బోధని మనం మాటి మాటికి మననం చేసుకుంటూ ఉండాలి, దృఢపరుచుకుంటూ ఉండాలి. మరి గురువుగారు చెప్పినటువంటి ప్రబోధ ఏదైతే ఉన్నదో గురువుగారు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శిష్యులము ఎవరైతే ఉన్నామో మనం అందరం కలిసి మళ్ళీ వారానికో వారమో 2-3 రోజులకో కలిసినప్పుడల్లా అది వల్లే వేసుకుంటే ఏమవుతుందంటే అది అంతఃకరణలో నిలిచిపోతుంది. నలుగురు మాటలు 4 రకములుగా దాన్ని విచారణ చేసినప్పుడు ఆ వస్తునిచ్చే జ్ఞానముగా ఆ మాటలు అనేటువంటివి, ఆ బోధ అనేటువంటిది దాన్ని మనము మననం చేసుకున్నట్లయితే అది మన మస్తిష్కములో నిలిచిపోతుంది. కాబట్టి అది మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ ఎరక భ్రాంతికి పోనీయకుండా అది మాటి మాటికి అక్కడ లేపుతుంది. కాబట్టి అది ఎరక భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది. కాబట్టి నాయన ఇది గురుముఖత మాటి మాటికి దీన్ని వినవాలి. ఎందుకంటే శివరామ దీక్షితుల వారు మనకు ద్వాదశి ప్రకరణములో కానీ షోడశి ప్రకరణములో కానీ ఏమన్నాడంటే, ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు, ఇదే కోటి మాటలకు ఇదే నిజము అని, ఇదే సిద్ధాంతము అని మాటి మాటికి కోటి మాటలకు ఇదే గురువాక్యం అని చెప్పినాడు కదా. మరి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి మాటి మాటికి ఆ ప్రకరణంలో తెలియజేస్తున్నాడు కదా. ఎందుకంటే మాటి మాటికి అది ఎందుకు తెలియజేస్తున్నాడంటే వీటిని మనం మననం చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి అంతరార్థ భావం మనకు అది అతుకుతుంది, అది నిలబడిపోతుంది అంతఃకరణలో. అది ఎప్పుడైతే నిలబడిపోతుందో మరి ఈ మూలం లేని గుర్తు ఎరిగే శరీరము ఏమీ లేదు అన్నప్పుడు అది లేకనే పోతుంది కదా. మరి ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అన్నప్పుడు ఈ ఉత్తబట్ట బయలు అందు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అన్నప్పుడు అది లేకపోతుంది. మరి లేకపోయినప్పుడు ఉన్నదేమో అది ఎరక అవుతుంది, అది ఉన్నదేమో అది ఉంటుంది. కాబట్టి ఉన్నది లేనిదనేటువంటి భావము అది మన అంతఃకరణలో ఇమిడిపోతుంది. కాబట్టి వేమారిది గురుని నోట వినవాలే సుమ్మి అని అంటున్నాడు. కాబట్టి ఇది అనేక పర్యాయములు బాగా దృఢమయ్యేదాకా గురుని నోట వినవల సుమ్మి. తనకు ఉపదేశం చేసినటువంటి గురువు ఆ గురుముఖత మాత్రమే వినవలె సుమ్మి. నిత్యము చదువుకొనవలె నమ్మి. ఎల్లప్పుడూ మరి దీనిని అత్యంత విశ్వాసముతో విన్నట్లుగా మననము చేసుకొనవలెను. చదువుకొనవలె సుమ్మి అంటే మననము చేసుకొనవలయును. నామరూపక్రియ నటనలు కలిగినదేమి వస్తువో దాన్ని ఎటు నిలువనివ్వదు అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ సమస్త నామరూప నటనలు కలిగినటువంటిది వస్తువు, అది సమస్త సృష్టికి అత్యంత మూల కారణమైనటువంటి శబ్దాది పంచతన్మాత్రలకు మూలమై ఉన్నటువంటి ఎరుక. కాబట్టి ఆ ఎరుక ఎప్పుడైతే అది లేదు, ఆ ఎరుక ఎప్పుడైతే ఆ దానిపై ఎరుకపై ఉన్నటువంటి మోజు కానీ భ్రాంతి కానీ ఎప్పుడైతే నీకు గురువాక్యము ద్వారా లేకపోతుందో, ఆ గురుబోధ ద్వారా ఎప్పుడైతే ఆ మననం వలన అది లేకపోతుందో, ఆ లేకపోయినప్పుడు మరి ఉన్నది ఏంటిది అంటే ఆ ఉన్నది అది స్వతసిద్ధమైనటువంటిది బట్టబయలు. కాబట్టి ఆ పరిపూర్ణ పరబయలే అందు తనకు ఉనికి కానీ మూలము కానీ స్థానము కానీ లేనిదని దాని ఉనికి ఎప్పుడైతే తెలిసిపోతుందో, లేనిదని అప్పుడే స్వతసిద్ధమై ఉన్నది పరిపూర్ణము. కాబట్టి జన్మరహిత విధానమునకు అత్యంత చెరువైన మార్గము అచల పరిపూర్ణ ప్రబోధ. దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో గురుపదిష్ట మార్గమునందు ఎట్టి నిర్లక్ష్యము లేక వస్తునిశ్చయపూర్వకముగా పదే దృఢపడే పర్యంతము విని మననము చేయుచు ప్రతి నిత్యము పాటించవలసిన విధానము కలది ఈ బోధ. కాబట్టి దీని వలన అచల పరిపూర్ణ భావము స్వతసిద్ధమై సర్వభ్రాంతులకు జన్మ కర్మలకు మూలముగానున్న గుర్తెరిగే శరీరము ఏ స్థానమునందు లేనిదని దృఢపరచగలిగిన బోధనా విధానము ఈ పరిపూర్ణ బోధ అని తెలియజేస్తూ కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, ఈ ఎరకపై ఉన్నటువంటి భ్రాంతిని నిలువనివ్వకు, ఈ భ్రాంతి మీద మోజు ఉండనివ్వకు. కాబట్టి ఎరకపై భ్రాంతిని ఎప్పుడైతే నీవు లేకుండా చేసుకుంటున్నావో అది మరి ఆ విధానం అనేటువంటిది ఏదైతే ఉందో మరి అట్లా ఆ విధముగా నీవు మరణం చేసి ఆ లేనెరుకను లేదనేటువంటి భావములో కాక ఉన్నదనేటువంటి భావములో నీవు ఉన్నట్లయితే మళ్ళా ఎరుక నిలుస్తుంది.
కాబట్టి ఈ భావముగాక నీవు గురుముఖత లేనే లేదు లేనే లేదు అనేటువంటిది మాటి మాటికి నీవు మననం చేసుకున్నట్లయితే ఆ ఎరక లేకపోతుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు మనకు సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ కందార్థం ద్వారా హితోపదేశం చేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.